హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శనగపప్పు ఉల్లిపాయ టమాటో కూర చేయబోతున్నాము. దానికోసం ముందు శనగపప్పును నానబెట్టుకున్నాను. శనగపప్పును హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసినాక వేడైనాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక మనం ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే మనం నానబెట్టుకున్న శనగపప్పు అండి, చిన్న గ్లాస్ శనగపప్పు వేసేయాలి. పప్పును ఒక 5 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి. ఇలా వేగినప్పుడు ఇందులో మన టమాటోస్ వేసేయాలండి. టమాటోస్ 3 టమాటోలు అండి ఇవి. నేను 3 టమాటోలు తీసుకున్నాను. 2 కలిపేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. నేను 1 స్పూన్ కారం వేసాను. తర్వాత గరం మసాలా పౌడర్ అండి, ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్. ఇది సేమ్ మటన్ కర్రీ లాగా ఉంటుందండి టేస్ట్. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, తెలుస్తుంది మీకు కూడా. ఇలా కలిపి ఒకసారి ఇప్పుడు మనం పప్పు మునిగేదాకా వాటర్ వేయాలి. ఇందులో చాలా ఈజీగా అయిపోతుంది. వాటర్ వేసేసి ఒక 8 to 9 విజిల్స్ రానివ్వాలండి. శనగపప్పు కదా, కొంచెం స్లోగా ఉడుకుద్ది. 8 to 9 విజిల్స్ రానిచ్చి ఉప్పేసి మనం ధనియా పౌడర్ వేసుకుంటే మన శనగపప్పు కూర రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మన కుక్కర్ 8 to 9 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇలా అయింది. ఇప్పుడు మనం ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ధనియా పౌడర్ వేసి కలిపేసేయాలి. ఇది వేడిగా ఉంది కాబట్టి కలిసిపోతుంది. చూడండి, ఇది సేమ్ మటన్ లాగా స్మెల్ వస్తుందండి. ఈ పప్పు ఉడికింది, మనకు ఉడికిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? చూడండి, మన హెల్దీ శనగపప్పు టమాటో కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.